ఆ రోజు సోమవారం 2025 ఫిబ్రవరి 24వ తేదీ. సమయం సాయంకాలం 5 గంటలు కావస్తోంది. అది కేరళలోని తిరువనంతపురం. వంజరమూడు పోలీస్ స్టేషన్కి వచ్చిన ఓ యువకుడు ఆటోలోంచి దిగాడు. చూడ్డానికి స్టైల్గా ఉన్నాడు. చేతిలో ఉన్న తాళం చెవిని గిర్రున తిప్పుతున్నాడు. ఏం కావాలి తమ్ముడు అని పోలీసులు అడిగితే, నేను 6 మర్డర్లు చేసొచ్చాను, వెళ్ళి చూసుకో అన్నాడు. అతగాడు తిరకాసు మనిషిలా ఉన్నాడని భావించిన వాళ్ళు నమ్మలేదు. పైగా తాగున్నాడు, నిలకడగా నిలబడలేకపోతున్నాడు. ఆ మాటే అడిగితే, అవును, ఎలకల మందు కూడా తాగాను తెలుసా అన్నాడు ఆ వచ్చినవాడు. నిజంగా ఇదేదో తలతిక్క వ్యవహారం అయ్యేలా ఉందని పోలీసులు అనుకున్నారు. అతడు చెప్పిన చోటుకు వెళ్లి చూసి అక్కడ దారుణ దృశ్యాలకు చలించిపోయారు. కడుపులో దేవినట్లయింది పోలీసులకి. అవును మరి, కపాలం పగిలి మెదడు బయటకొస్తే పోలీసులకు కూడా వెగటు పుట్టక మానదు కదా. భయానక భీభత్స రసాలు అనుభవానికి వస్తాయి. ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సహజ మరణం వేరు, బలవన్మరణం వేరు. బలవన్మరణం హత్య అయ్యుంటే ఆ హంతకుడు ఎంత కిరాతకంగా చేసుంటాడో వినడం వేరు. ఆ దృశ్యాలు నేరుగా చూడడం అదొక ఎత్తు. అటువంటిది ఓ 23 ఏళ్ల యువకుడు అఫాన్ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి తాను 6గురిని చంపానని చెప్తూ లొంగిపోతే ఓ చిన్న షాక్ కలుగుతుంది కదా. పోలీసుల ప్రశ్నలకు జవాబులిస్తూ ఆ 6గురిని వేరువేరు ప్రదేశాల్లో చంపినట్లు చెప్పాడు అతడు. అందరినీ ఒకే రోజు చంపానని కూడా చెప్పాడు. నిర్ధారణ కోసం మొదటి ప్రదేశానికి వెళ్లిన పోలీసులకి అక్కడ తాళం వేసున్న ఇల్లు కనిపించింది. ఇంట్లోంచి వంట గ్యాస్ వాసన వచ్చింది. జాగ్రత్తగా తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన వాళ్ళకి ఓ గదిలో 55 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో పడి ఉండడం, ఆమె మెడ చుట్టూ ఓ బట్ట గట్టిగా బిగించి ఉండడం కనిపించింది. అయితే ఆమెలో ఇంకా కదలిక కనిపిస్తోంది. తల వేలాడిపోతూ ఉంది. ఆమెను మెల్లగా స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి కదలకుండా తుండుగుడ్డతో కట్టేసి హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఆ ఇంట్లోనే మరో గదిలో 13 ఏళ్ల బాలుడి శవం కనిపించింది. తలకిందులుగా పడి ఉండడంతో తల ఛిద్రమైపోయింది. ముఖం చితక్కొట్టినట్టుగా ఉంది. ఆ ఇంట్లోనే ఇంకొక గదిలో 21 ఏళ్ల ఆడ మనిషి శవం కుర్చీలో కూర్చుండబెట్టుంది. ఆమె తల ముఖం చెక్కేశారు. అఫాన్ చెప్పిన మొదటి ప్రదేశంలో 3 ఉన్నారు. మరి ఇంకొక చోట పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని వెళ్లిన పోలీసులు అక్కడ దృశ్యాలకు ముఖం చిట్లించుకున్నారు. పండు ముసలి 88 ఏళ్ల మహిళ, ఆమె ముఖం తల చితక్కొట్టేయడంతో శవమై పడుంది. అదే ఇంట్లోని హాల్లో ఉన్న సోఫాలు 69 ఏళ్ల పెద్దయిన శవం ఉంది. ముఖం గుర్తుపట్టలేనంతగా ఉంది. ఇక వంటగదిలో 59 ఏళ్ల మహిళ, ఆ పెద్దయిన భార్య కూడా శవమై పడుంది. ఆమె ముఖం చెక్కేసి తల చితక్కొట్టబడింది. పైగా ఆమె తల పుర్రె భాగం నుంచి మెదడు బయటకొచ్చేసింది. అక్కడ రక్తమంతా మడుగులా పేరుకుంది. ఆ మృతదేహాలను స్ట్రెచ్చర్పై ఎక్కిస్తుంటే వాటి తల భాగాలు నిలవడం లేదు, వేలాడిపోతున్నాయి. తల వద్ద చేతులు పెట్టి లేపుతుంటే వాళ్ల చేతి వేళ్లు తలలోకి దూరిపోతున్నాయి. అంటే కపాలం గుజ్జుగుజ్జుగా చితికిపోయిందన్నమాట. ముఖం మీద తల మీద పెద్ద సుత్తితో మోదినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆ శరీరాల ముఖాలు శిరస్సులు పచ్చడి పచ్చడైపోయాయి. కక్ష ఉండొచ్చు గాని ఇంత దారుణంగా చంపేయాలా? అతను ఖచ్చితంగా మనోవ్యాధి పీడితుడు, క్రూర మానసిక స్వభావం అయ్యుండాలి. ఒకే రోజు 6గురిని ఒకే తీరున పాశవికంగా హత్య కావించిన అఫాన్ 23 ఏళ్ల యువకుడు కావడమే చిత్రం. ఇప్పుడు మీకు మాట చెప్పాలంటే బాధగా ఉంది. మొదట ఇంట్లో 13 ఏళ్ల బాలుడి శరీరం కనిపించింది కదా, ఆ చిన్న కుర్రాడు అఫాన్ సొంత తమ్ముడు. ఆ ఇంట్లోనే ఉన్న 21 ఏళ్ల యువతి అఫాన్కు ప్రియురాలు. మరో చోట ఉన్న 88 ఏళ్ల వృద్ధురాలు అఫాన్ నానమ్మ. ఆ 59 ఏళ్ల పెద్దావిడ అఫాన్ పిన్ని. 69 ఏళ్ల పెద్దాయన అఫాన్ చిన్నాన్న. ఇక మొదట ఇంట్లో 55 ఏళ్ల ఆడ మనిషిని హాస్పిటల్లో చేర్చారు కదా, ఆమె అఫాన్ కన్న తల్లి. ఇప్పుడు చెప్పండి, సొంత కుటుంబీకుల్ని అతి దారుణంగా చంపేసిన అఫాన్ గురించి మీరేమనుకుంటున్నారు? సైకో అనా? మానసిక రోగి అనా? పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయి తానే చంపానని చెప్పాడు కాబట్టి తాత్కాలిక ఆవేశానికో ఉద్రేకానికో లోనై ఉంటాడనా? సరే, పోలీసులేమన్నారో చూద్దాం. తన ఇంటి పరివారాన్ని సుత్తితో కొట్టి చంపేసిన అఫాన్ యుక్త వయసుకొచ్చినప్పుడు చాలా సాధారణంగా ఉన్నాడు. అతని తల్లి క్యాన్సర్కు గురైంది. తండ్రి సౌదీ అరేబియాలో హార్డ్వేర్ దుకాణం నిర్వహించేవాడు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో అతని వ్యాపారం కుదేలైంది. అప్పు 65 లక్షలు నెత్తిన పడింది. అది తీరితే గాని దేశం విడిచిపోయే వీలు లేదు. సౌదీలో చిక్కుకుపోయిన అతను ఇంటికి ₹1 కూడా పంపించలేకపోయాడు. ఫలితంగా 20 ఏళ్లు కూడా నిండని అఫాన్ తన కుటుంబ పోషణ భారమంతా మోయాల్సొచ్చింది. డిగ్రీ పూర్తి చేసినప్పటికీ అఫాన్కి సరైన ఉద్యోగం దొరకలేదు. ఇల్లు గడవడం కష్టమైపోవడంతో బంధువుల వద్ద అప్పు చేయక తప్పలేదు. అయ్యో పాపం అని చేబదులుగా డబ్బులిచ్చిన బంధువులకు కొన్ని రోజులకు తమలా చేయడం సరికాదనిపించింది. నిజమేగా, ఎవ్వరూ ఎల్లకాలం మరొకరిని ఉచితంగానో అప్పుగానో డబ్బు ఇస్తూనే ఉండలేరు. వాళ్ల ఇబ్బందులు వాళ్లకు కూడా ఉంటాయి కదా.
కొంతకాలానికి ఆ బంధువులే అప్పు తీర్చమని అఫాన్ని ఒత్తిడి చేయసాగారు. ఏదోలా అప్పు తీర్చినా మళ్లీ వెంటనే ఇంకో అప్పు చేయాల్సిన పరిస్థితి. అలాగే పెరుగుతూ పోయి 15 లక్షల అప్పు లెక్క కట్టింది. తండ్రికి సౌదీలో ఉన్న అప్పు తోడుగా భారత్లో చేసిన అప్పు తరగని కొండల గుండెల మీద బండలా మారింది. అఫాన్ తల్లి క్యాన్సర్ బారిన పడింది కదా, అందుకు చికిత్స కోసం అయ్యే ఖర్చు మాత్రమే కాకుండా రోజురోజుకి ఆమెకు చావు దగ్గర పడుతోంది. చిన్నారి తమ్ముడు చదువు కూడా కొనసాగించాలి. ఈ విధమైన మానసిక ఉద్వేగాలతో అఫాన్ తీవ్రంగా నలిగిపోయాడు. అప్పుల భారంతో కృంగిన కుటుంబాలు సామూహిక ఆత్మహత్యకు పాల్పడడం అక్కడక్కడ వార్తల్లో వినిపిస్తుంది. అఫాన్కు కూడా అదే ఆలోచన వచ్చింది, కానీ అందుకు తల్లి అంగీకరించలేదు. ఇంతటి ఒత్తిడి మధ్య అతడికి ఉన్న ఏకైక ఉపశమనం అతని ప్రియురాలు ఫర్జానా సంక్షేమమే. ఫర్జానాది మధ్యతరగతి కుటుంబం. బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన ఆమె ట్యూషన్లు చెప్తుంది. అఫాన్ దయనీయ స్థితి తెలిసి కూడా ఆమె అతన్ని ఇష్టపడింది. అయితే తన జీవితం ఇలా ముగుస్తుందని ఆమె కల్లో కూడా అనుకుని ఉండదు. జీవితంలో స్థిరపడకపోయినా కానీ అఫాన్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. తల్లికి అంగీకారమే కానీ చిన్నాన్న లతీఫ్కి తన అన్న కొడుకు ఆలోచన సబబుగా తోచలేదు. అతను ఇప్పటికీ ఆర్థికంగా చాలా వరకు వీక్గా ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకుంటాను, డబ్బు సర్దమని అఫాన్ అడిగినప్పుడు మాత్రం ఆయన నిష్ఠూరమాడాడు. అఫాన్ గుండె గాయపడింది. మరో 2 రోజుల తర్వాత అఫాన్కి అప్పులిచ్చిన వాళ్ళంతా తమ వద్ద తీసుకున్న రుణాలను తీర్చమని అడిగారు. ఇక ఈ ఒత్తిడికి ఆవేదనకు మంగళం పాడి తీరాలని అఫాన్ నిర్ణయించుకున్నాడు. అతనిలోని హింసావతారం నిద్రలేచింది. ఆ దుస్సంఘటన జరిగిన రోజు ఉదయం 10:15 వంటగదిలో ఉన్న ఆమెను కొంచెం సొమ్ము అడిగాడు అఫాన్. ఆవిడ లేవని చెప్పగానే ఆమె కప్పుకున్న శాలువతోనే ఆమె మెడను బిగించేశాడు. తలను గోడకేసి కొట్టాడు. ఆమె ముఖం రక్తసిక్తమై స్పృహ తప్పి పడిపోయింది. తల్లి చనిపోయిందనుకున్నాడు అఫాన్. ఆమెను ఈడ్చుకుపోయి ఓ గదిలో పడేశాడు. ఆ గదికి తాళం వేశాడు. అప్పుడు సమయం ఉదయం 11:25. అఫాన్ బైక్ మీద వెళ్లి ఓ దుకాణంలో సుత్తి కొని తన సంచిలో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్లేసరికి మధ్యాహ్నం 12:45 అయింది. నాన్నమ్మను కూడా కొంచెం డబ్బులిమ్మని అడిగాడు. ఆవిడ డబ్బు లేదంది. అయితే మెడలో ఉన్న గొలుసు ఇమ్మని అడిగాడు. ఆవిడ నిరాకరించింది. తన వృద్ధాప్యంలో తనకు మిగిలిన ఆసరా ఆ గొలుసు ఒక్కటే అని చెప్పింది ఆవిడ. అఫాన్కు ఆగ్రహం వచ్చింది. వెనక ముందు ఆలోచించకుండా సంచిలోంచి సుత్తి తీసి నానమ్మ తల మీద అదే పనిగా మోదడం మొదలుపెట్టాడు. చేతులతో పెంచి పెద్ద చేసిన నానమ్మ ఎప్పుడు సాయం అడిగినా ఉన్న డబ్బులు నగలు అతని అవసరాల కోసం ఇచ్చేసిన ఆ పెద్దావిడ ఇప్పుడు అతని చేతిలోనే దుర్మార్గంగా చచ్చిపోయింది. ఆవిడ మెడలోని గొలుసు చెవిదుద్దులు లాక్కుని జేబులో వేసుకున్న అఫాన్ ఆ నగలను అమ్మేసి 40,000 తెచ్చాడు. అక్కడి నుంచి వెళుతూ మధ్యలో ఓ మద్యం దుకాణం వద్ద ఆగి తాగాడు. మరో చోటుకు వెళ్లి ఓ రుణదాత అప్పు తీర్చేశాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2:30. చిన్నాన్న లతీఫ్ ఇంటికి వెళ్ళగా అతను సోఫాలో కూర్చునున్నాడు. మళ్లీ అప్పు కోసం వచ్చాడేమో అనుకున్నాడాయన. అఫాన్ రావడం చూసిన లతీఫ్ భార్య అతని కోసం టీ పెట్టి తెద్దామని వంటింట్లోకి వెళ్ళింది. అదే అదునుగా అఫాన్ సంచిలోంచి సుత్తి తీసి లతీఫ్ తల మీద ఛాతి మీద చాలాసార్లు కొట్టాడు. డబ్బు అడిగితే అవమానించిన చిన్నాన్నను చాలా కసిగా కొట్టి 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 చంపేశాడు. మొదటి దెబ్బ తల మీద పడ్డంతో ఆయనకి అరిచే ఛాన్స్ కూడా లేదు. అందుకే చిన్నాన్నను అంత హింస పెట్టినా గాని వంటగదిలోని పిన్నికి తెలియలేదు. నెమ్మదిగా అక్కడకు చేరుకున్న అఫాన్ ఆమెను కూడా అదే మాదిరి కొట్టి చంపేశాడు. ప్రతిసారి తనలోని ఆవేశం తగ్గేదాకా కొడుతూనే ఉన్నాడు. తల చితికి ఛిద్రమయ్యేదాకా అలా మోదుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ప్రేయసి ఫర్జానాకు ఫోన్ చేసి ఆమెను ఇంటికి తీసుకువెళ్తాను, సిద్ధంగా ఉండమన్నాడు. తమ పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడదామని రమ్మన్నాడు. ఆమె కూడా తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి బయటకొచ్చింది. అఫాన్ తన ఇంట్లో తల్లిని గదిలో తాళం వేసి ఉంచాడు గనక ఆమె సంగతి ఫర్జానాకు తెలిసే అవకాశం లేదు. పైగా అతను ఆమెను నేరుగా మేడ మీద గదికి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఫర్జానా చాలాసార్లు తన తల్లిదండ్రులకు చెప్పకుండా డబ్బు నగలు తెచ్చి అఫాన్కిచ్చింది. అతను ఆ నగలకు నకిలీ చేయించి ఆమెకు తిరిగిచ్చాడు. అది తెలిసినా కూడా ఆమె అతనితో కయ్యానికి దిగలేదు. ప్రేమ మైకం అటువంటిది మరి. దాన్ని అలుసుగా తీసుకున్న అఫాన్ ఆమెను ఎలాగైనా వదులుకోకూడదనుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుందామన్నాడు. కానీ మారిన అఫాన్ ఇప్పుడు మునుపటి మనిషి కాడు. ఆ రూపంలో ఉన్న సైకో. ఆ సైకో తన చేతిలోని సుత్తితో వెనక నుంచి ఆమె తల మీద బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. అయినా కానీ అతను సుత్తితో చాలాసేపు ఆమె తల మీద కొడుతూనే ఉన్నాడు. ఇది అటాప్సీ నివేదికలో తేలింది. తర్వాత అఫాన్ తల్లిని కొట్టిపడేసిన గదిలోకి వెళ్ళి ఆమె సెల్ ఫోన్ తీసుకోబోతున్నప్పుడు ఆమె ఇంకా ఊపిరి తీసుకుంటూ ఉండడం గమనించాడు. అంటే అప్పుడు అతను సుత్తి ఉపయోగించలేదు కదా. ఇప్పుడు అతని చేతిలో సుత్తి ఉంది. దాంతో కన్న తల్లి తల మీద బలంగా కొట్టాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం 3:35.
స్కూల్ నుంచి వచ్చిన అఫాన్ తమ్ముడి సంగతి ఇంకా చెప్పేందుకేముంది. చిన్నారి తమ్ముడిని కూడా అఫాన్ అదే మాదిరి కొట్టి చంపేశాడు. ముఖం మీద బలంగా కొట్టడం వల్ల ఆ చిన్నారి తల నుంచి కళ్ళు వేరయ్యాయి. ఆపై అఫాన్ ఎలుకల మందు కొని మద్యంలో కలుపుకుని తాగేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తాను చేసిన ఘోరాలు చెప్పి లొంగిపోయాడు. ఇంతటి ఘోర కలికి అప్పులు కారణం. ఆ బాధలో అతను డ్రగ్స్ కూడా తీసుకుని ఉండాలని పోలీసులు చెప్పారు. వాటి ప్రభావంతోనే అతను సైకోగా మారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. అతని రక్తంలో అందుకు ఆనవాళ్లు కూడా కనిపించాయి. చుట్టుపక్కల వారు ఎవ్వరూ కూడా అఫాన్ ఇలా చేశాడంటే అపనమ్మకంగానే ఉన్నారు. తల్లి తమ్ముడు అంటే అతనికి ప్రాణం. క్యాన్సర్ బాధతో తల్లి ఎప్పుడైనా అరిచినా కూడా తల్లడిల్లిపోయేవాడు అతను. అటువంటిది ఇంత క్రూరంగా, క్రూరాతి క్రూరంగా కన్న తల్లిని, ప్రియమైన తమ్ముణ్ణి, ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని ఇలా అందరినీ చంపాడంటే ఎవ్వరూ నమ్మలేదు. అన్నిటికంటే పెద్ద మలుపు ఏంటంటే, హాస్పిటల్లో చేరిన అఫాన్ తల్లి కోలుకున్నాక పోలీసులతో తాను నిద్రలో మంచం మేయించి కింద పడిపోయానని చెప్పడం చాలా పెద్ద ట్విస్ట్. ఆమె కొడుకుని కాపాడడానికి అలా చెప్పిందా, లేక ఆమెకు జరిగిన దారుణంలో మతిపోయిందా? ఇంకా ఆమెకు తన చిన్న కొడుకుతో సహా 5గురు అఫాన్ చేతిలో మరణించారని చెప్పలేదు. పోలీసుల విచారణలో అఫాన్ కొన్ని విషయాలు చెప్పాడు. తాను అప్పుల భారంతో చనిపోవాలనుకున్నానని, అయితే తన చావుతో తల్లి, తమ్ముడు, ప్రియురాలు మానసిక వ్యధకు లోనవుతారని, వారిని అలా బాధ పెట్టడం ఇష్టం లేకే తానే వాళ్ళని చంపేసినట్టు చెప్పాడు. అయితే కొన్ని విషయాలు ఇంకా తెలియాల్సింది. చచ్చిపోవాలనుకున్నవాడు అతి తక్కువ మోతాదులో ఎలుకల మందు తీసుకోవడమేంటి? పోనీ తన చావు తర్వాత కుటుంబ సభ్యులు బాధపడతారని అనుకుంటే ఇంత దారుణంగా కొట్టి చంపాలనే మార్గం ఎందుకు ఎంచుకున్నాడు? వాళ్ళిప్పుడు ఇంకా ఎక్కువ బాధాకరంగా మరణించారు కదా అంటే అలా చెయ్యాలని కాదు గాని చంపాలనుకుంటే వేరే దారి లేకపోయిందా? ఇంత దారుణంగా ఎందుకు చేశాడు? ఇవన్నీ హత్యకు దారితీసిన పరిస్థితుల్ని విశ్లేషిస్తుంటే రకరకాలుగా వస్తున్న అనుమానాలు, ఆలోచనలు, మత్తుమందులు, మానసిక కృంగుబాటు ఈ హత్యలకు కారణమనుకుంటే అఫాన్ తనను తాను కాపాడుకున్నాడుగా. మరి దీన్ని ఎలా చూడాలని ఇలాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.